హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనం రెస్టారెంట్కి వెళ్ళాము అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముందుగా ఆర్డర్ చేసేది ఈ క్రిస్పీ కార్నేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఈ క్రిస్పీ కార్న్ కోసం మనం రెస్టారెంట్ వరకు వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ క్రిస్పీ కార్న్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 2 మొక్కజొన్న కంకెలను తీసుకోవాలి. అంటే స్వీట్ కార్న్ అంటాం కదా, వాటిని తీసుకొని వాటిపైన ఉన్న పీచు తోలుని ఒలుచుకొని ఇలా గింజలను అయితే సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి ఇలా ఒక బౌల్ను పెట్టుకొని ఇందులోకి స్వీట్ కార్న్కు సరిపడా నీళ్ళని అయితే వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఇందులోకి మనం ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ గింజలను అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గింజలను ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన పని అయితే లేదు. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ గింజలను ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఎలాగైతే ఉడుకుతాయో అలాగే పైకి నీళ్ళలోకి ఉబ్బినట్లు పైకి లేస్తాయండి. అప్పుడే మనకి ఇవి ఉడికినట్లు అర్థమైపోతుంది. ఇక్కడైతే నీళ్ళలో స్వీట్ కార్న్ చక్కగా ఉడికి పైకి లేస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా ఒక జాలిగరిటెలోకి తీసుకొని నీళ్ళన్నీ చక్కగా అరిచిపోయేంత వరకు అలా పెట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూను మిరియాల పొడిని, 1/2 టీ స్పూను సాల్ట్ని వేసుకొని ఇవన్నీ స్వీట్ కార్న్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనం ఇలా ముందుగానే వేసుకొని వీటికి పట్టించడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనము స్వీట్ కార్న్ వేడాడిపోయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ వేడి మీద ఉన్నప్పుడే చేసుకున్నాము అంటే అందులోని నీరంతా బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. కోటింగ్ అనేది స్వీట్ కార్న్కి సరిగా పట్టదనమాట. అందుకే కంప్లీట్గా వేడాడిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మైదా పిండిని తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా 2 to 3 టేబుల్ స్పూన్స్ ఇలా చల్లుకుంటూ స్పూన్‌తో కోట్ చేసుకోవాలి. మనం చేత్తో కోట్ చేసుకున్నాము అంటే ఆ పిండి అంతా మన చేతులకే అంటుకుంటుంది. అందుకని ఇలా స్పూన్‌తో మాత్రమే కోట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కోట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని తీసుకొని చిలకరించుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేయకూడదు. ఇలా చిలకరించుకున్న తర్వాత మరలా మనము స్పూన్‌తో ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇదే విధంగా రిపీటెడ్గా మిగతా కార్న్‌ఫ్లోర్‌ను కూడా ఇలా నీళ్లు చల్లుకుంటూ ఇలా 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ చల్లుకుంటూ ఇలా 2, 3 టైమ్స్ పాటు స్వీట్ కార్న్‌కి చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు చల్లుకుంటూ కోట్ చేసుకుంటం వల్ల మనం ఆయిల్‌లో వేసుకున్నప్పుడు పిండి అనేది విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్వీట్ కార్న్‌కు చక్కగా కోటింగ్ పట్టేంత వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్‌ను పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకటి వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఆయిల్ అయితే వేడైంది. ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని మనం కోట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని మనం ఫింగర్స్తో వేసుకున్నాము అంటే ఆ కోటింగ్ అనేది ఊడిపోతుంది. ఇలా జాలిగరిటెలోకి తీసుకొని ఇలా మనము ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే మనం ఇలా దులిపేసాము అంటే ఆ ఎక్స్ట్రా పిండి అనేది బౌల్లోకి పడిపోతుంది. ఈ స్వీట్ కార్న్ ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా పైన మూత పెట్టుకున్నాము అంటే మనకి ఆ కార్న్ అనేది పేలకుండా ఉంటుంది. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి కూడా పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి సేఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా చక్కగా పైకి కిందకి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో వేసుకోగానే చూడండి కార్న్ అనేది చక్కగా ఉబ్బి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక జాలిగరిటెలోకి తీసుకొని బౌల్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన కార్న్ కూడా సేమ్ ఇదే విధంగా జాలిగరిటెలోకి తీసుకొని ఒకసారి పైకి కిందకి దులిపామంటే ఏదైనా ఎక్సెస్ పిండి ఉంటే బౌల్లోకి పడిపోతుంది. ఇలా ఆయిల్కి సరిపడా కార్న్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మూత అంతా కవర్ చేయకుండా ఇలా గ్యాప్ ఉంచి కవర్ చేయడం వల్ల ఆవిరి పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి కార్న్ పేలకుండా ఆయిల్ చిందకుండా సేఫ్గా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మూతను తీసి కార్న్ని అటు ఇటు చక్కగా 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కార్న్ చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే క్రిస్పీగా కూడా ఫ్రై అయిపోయాయి. వెంటనే స్టవ్ ఆపేసి వీటిని ఇలా స్ట్రైనర్లోకి అయితే తీసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఈ క్రిస్పీ కార్న్ ఇలాగైనా తినేయవచ్చు. కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కార్న్ రెస్టారెంట్ టేస్ట్ రావడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఒక 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కార్న్ కూడా చక్కగా వేసుకొని
ఒకసారి అంతా గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ కార్న్‌కి చక్కగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా ఇలా టాస్ చేసుకుంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కార్న్‌కి చక్కగా పడతాయి. వెంటనే స్టవ్ ఆపేసి వీటిని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. వీటిని ఇలా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఈ క్రిస్పీ కార్న్ కోసం ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళే పని లేదు. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.